ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మైనార్టీ సోదరుల కోసం 3,000 కోట్ల రూపాయలు పొందుపరిచారు, హిందువులకు అంతా తీసేశారు, చాలా అన్యాయం జరుగుతుందని. ఇదేనా ఆ పండక్కి 2 కోట్లు ఇచ్చారు, లేకపోతే ఈ పండగకి 5 కోట్లు ఇచ్చారని మాట్లాడతాను. అధ్యక్ష, నిజంగా నేను బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నా. ఇది ఎంత బాధాకరం. నాయకులుగా మనం ఈ సమాజంలో విషం చిమ్మి సమాజాన్ని విడమర్చి ఏం చేద్దామని, ఏం చేస్తా ఉన్నాం? ఎవరికి తక్కువ పెట్టాం? ఎస్సీ ఎస్టీలు తగ్గించి మైనార్టీకి 3,000 కోట్లు పెట్టారన్నారు. ఏడ తగ్గించాం? పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఈసారి కని విని ఎరగని విధంగా ఇచ్చాం. 2 కోట్లు ఎక్కడో పండగ ఖర్చు పెట్టారని మీరు హిందువుల పండుగ చెప్తాను అధ్యక్ష గర్వంగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సార్లకి 100 కోట్లు పైబడి రిలీజ్ చేసి పెద్ద ఎత్తున పండుగ చేశాం. ఇవాళ బోనాల పండుగ ప్రతి గుడికి డబ్బులు ఇచ్చాం. 75 కోట్లు 25 కోట్లు బోనాలకు ఇచ్చాం. ఎక్కడ పండగ జరిగితే అక్కడ ఇచ్చాం. తప్పే ఇది. ఇట్లా ఈ రకంగా విషం జిమ్మి కావాలని ఒక రాష్ట్రం మీద ఈ రకమైన ప్రచారం చేస్తామంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నాయకులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా, లెజిస్లేటర్స్కి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్నో దేశాన్నో కలుషితం చేసి అందులోంచి బతుకుదామనుకుంటే అంతకంటే దుర్మార్గం ఏది లేదని నేను చాలా స్పష్టంగా ఈరోజు సభ ముందు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటూ అందరినీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొని పోవటం. ఏడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే. కులం కాదు, మతం కాదు, ఇంకేది కాదు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే. ప్రతి బిడ్డ ఈ ప్రపంచంతో పోటీ పడాల్సిందే. ఆ స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం నిధులు ఖర్చు పెడతాం. ఎవడో పనికిమాలినోడు బయట కూర్చొని తలకు మాసినోడు అడ్డగోలుగా ఒక విషం జిమ్మి ఈ రకంగా ప్రచారం చేస్తే క్షమించదు ఈ రాష్ట్రం, ఈ సమాజం కూడా క్షమించదు అధ్యక్ష. మేము అక్బరుద్దీన్ గారికి కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా ఇది నేను సభలో చెప్పాలనే ఆలోచనతోనే నేను పొద్దున బయట ఖండించలేదు. ఎందుకంటే ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ నేను బయట మాట్లాడతాను కూడా దీని గురించి. అట్లాగే అధ్యక్ష, వారు చివరిగా ముగిసేటప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, हम लड़ेंगे, हम झगड़ा करेंगे. भाई आप लड़ सकते, बराबर लड़ सकते, आप कुछ भी कर सकते, स्टेट के लिए आप बराबर पूछ सकते, हम तैयार है करने के लिए. వారు ఒక్కడికే కాదు, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నాను, మీరు కొట్లాడొచ్చు, మాతో మీరు కొట్లాడొచ్చు, గొంతు ఇప్పి చెప్పొచ్చు, మేము స్వాగతిస్తాం. అది ప్రజలకు సంబంధించిందంటే తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇదేదో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదండి, అందరికి సంబంధించిన ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం. ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ బాధ్యత ఉంది. ప్రభుత్వానికి డైరెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి డెఫినెట్గా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే కోననేని సాంబశివరావు గారు డ్వాక్రా సంఘాలకు సంబంధించి వారు మేము చేసిన దాన్ని అభినందించారు, చాలా సంతోషం. తప్పనిసరిగా ఇంకా మేము 20,000 కోట్లు అనుకుంటున్నాం సంవత్సరానికి, అది దాటితే కూడా దాటవచ్చు అధ్యక్ష, 25,000 కోట్లు కూడా పోవచ్చు. తప్పనిసరిగా డ్వాక్రా మా మహాలక్ష్మిని డెఫినెట్గా మేము కోటీశ్వరులుగా తయారు చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం. గొత్తికోయల గురించి కూడా మీరు చెప్పారు, మేము కూడా ఏకీపిస్తున్నాం అధ్యక్ష. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మన బిడ్డే. ఆరు ఛత్తీస్గఢ్లో పుట్టినా, ఇంకేడ పుట్టినా, ఏదో దిక్కు లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, బతకటానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని మనం గాలికి వదిలేయం అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి ఏ మానవులుగా హ్యూమన్ టచ్ ఉండాల్సిందే మనకి. వాళ్ళకి ఏ వసతులు కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్య చేశాం కూడా, వాళ్ళకి బోర్లు వేసాం, వాళ్ళ మంచినీటి వసతి కల్పించాం. అవసరమైతే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఆదిలాబాద్ గురించి కోననేని సాంబశివరావు గారు చదివి వినిపించిన శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కవితలు కూడా చెప్పి వినిపించారు. తప్పనిసరిగా వాటన్నిటిని పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. మీరు చెప్పిన సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఉన్నా వాటన్నిటిని చేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే పాయల శంకర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష మాకు
అన్నీ చేశారు కానీ ఆదిలాబాద్లో కొన్ని ఏదో మిస్ అయ్యని మాది వెనకబడిన జిల్లా మా పట్టించుకోలేదన్న